హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు మన వీడియోలోని మష్రూమ్ కర్రీని సింపుల్గా, టేస్ట్గా, రుచిగా ఉండేలాగా మనం చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. దానికోసం ఒక పేస్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఈ కర్రీ మనకు అన్నంలోకి, చపాతీలోకి, బటర్ నాన్లోకి, అలాగే ఫ్రైడ్ రైస్లోకి, పుల్కాలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఈ మష్రూమ్ కర్రీని రెడీ చేసుకోండి. సూపర్ కాంబినేషన్ అనమాట. దానికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అలాగే 3 యాలకులు, 4 లవంగాలు, ఒక చెక్క, అలాగే 6 జీడిపప్పులు, అలాగే 2 స్పూన్ల వరకు కోకోనట్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. డ్రై కోకోనట్ పౌడర్ అనమాట. అలాగే ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని కట్ చేసుకోండి. పండిన టమాటా తీసుకుంటే మనకి పేస్ట్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అయితే ఇది మెత్తటి పేస్ట్ కొట్టేసేయండి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా ఉండాలన్నమాట. పేస్ట్ ఎక్కడ ముక్కలు లేకుండా మెత్తటి పేస్ట్ చేసుకోండి. అలాగే ఒక కడాయిలోని 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు చెంచా జీలకర్ర వేసుకుందాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు చాపర్లో వేసేసేయండి. ఈ సైజు వస్తాయి మీకు. చక్కగా ఈ ఉల్లిపాయలు ఒక కప్పు వరకు వేసుకొని బాగా వేయించండి. ఇలా వేగుతున్నప్పుడే ఒక పావు చెంచా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకుంటే ఇంకా బాగా వేగుతాయి అన్నమాట. అలాగే ఇది బాగా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు మనం ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ అల్లం ముక్కలు, అలాగే అల్లం పేస్ట్ అంతా ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించాక దీనిలోకి మనం ఫైన్గా పేస్ట్ కొట్టి పెట్టుకున్నాం కదండి, ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ టమాటా పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఈ గ్రేవీని మనం వేయించుకోవాలండి, మాడిపోకూడదు. అలాగే పావు చెంచా పసుపు, పావు చెంచా ధనియా పౌడర్, పావు చెంచా జీరా పౌడర్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మసాలాలంతా కూడా ఈ గ్రేవీలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకొని నూనె బయటకు వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ మసాలా ముద్ద వేగడానికి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఆయిల్ బయటకు వచ్చేంతవరకు వేగిపోయింది. 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఈ ముద్దలో లాస్ట్లో వేస్తేనే చక్కగా మనకి బాగుంటుందన్నమాట. మంచి ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత మష్రూమ్ని శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ని చక్కగా వేసేసేయండి. ఈ మసాలా ముద్దతో పాటు మష్రూమ్స్ కూడా బాగా వేగాలన్నమాట. కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ వాటర్ వరకు మనం యాడ్ చేసుకొని చక్కగా గ్రేవీని అయితే రెడీ చేసుకుందాం. మిక్సీ కడిగిన నీళ్ళు వేస్తున్నానండి. మీరు వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని గ్రేవీని మీరు కుక్ చేసుకోవాలన్నమాట. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ పెట్టుకొని చక్కగా అందులో ఉప్పు తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ముందు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు సరిపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. కుక్ చేసుకుంటే మనకి కర్రీ అయితే బాగా నూనె బయటికి తేలేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఈ కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే లాస్ట్ వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట మనకి. ఈ కర్రీని నేను చెప్పినట్టుగా ఈ కొలతలతో రెడీ చేసుకోండి. మళ్ళీ మీరు ఇలాగే చేసుకొని తింటారు. ఇప్పుడు మనం అన్నంలోకి, చపాతీలోకి ఇది చాలా బాగుంటుంది. అలాగే ట్రై చేయండి. బటర్ నాన్లోకి, పుల్కాలోకి సూపర్ కాంబినేషన్ అనమాట. నేను చెప్పనక్కర్లేదు. ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ కామెంట్ని మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసి మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.